నుండి కాశీపేట్ విజయవాడ మీదుగా తిరుపతి వెళ్ళవలసిన హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని బ్లాగ్స్. ఫైనల్లీ మనకి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో మా ఫ్రెండ్స్ ఇన్సెంటివ్ చేస్తే చూడండి, టోటల్ 8 మెంబర్స్ అయితే మేము జర్నీ చేస్తాం. వచ్చి వీళ్ళంతా వీళ్ళ పేరు వచ్చేసి అంజీ. సాయంత్రం 6:30 అయిపోయింది. మా జర్నీ స్టార్ట్ అయ్యి 6:30కి స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి 12 అవర్స్ అవుతుంది. ఇంకొక 12 అవర్స్ ఉంది. సో మార్నింగ్ తెచ్చుకున్న ఫుడ్ మేము ఇంట్లో ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్ తిన్నాము. ఆఫ్టర్నూన్ వరకు అదే తిన్నాము. సో మధ్యాహ్నం సాయంత్రం బయట చేస్తున్నాము. మా జర్నీ ఇంకా సాగుతున్నాము. రేపు మార్నింగ్ 6 o'clock ఢిల్లీలో జరుగుతుంది. సో మా ఫ్రెండ్స్ అయితే 4 కార్లు అది తీసుకొచ్చుకున్న దీంట్లోనే ఉంటుంది. చూడండి ఒకసారి. సో ఇక్కడ తెచ్చుకున్న ఫుడ్ డిమార్ట్ నుంచి మేమైతే తెచ్చుకున్న అది మొత్తం లాగిస్తూనే ఉన్నారు. ఇక చెక్కోడీలు కార్గా. సో ఫైనల్లీ మా డిన్నర్ అయితే అయిపోయింది. మేము లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసి పైన సీట్లో వేసేసాము. మెయిన్ ఏంటంటే నైట్ టైంలో మన లగేజ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ, మనమే రెస్పాన్సిబిలిటీ. సో లగేజ్ మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీగా మనమే ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రైన్లో నైట్ టైం చాలా దొంగతనం, చైన్ ప్యాకెట్ ప్యాకెట్ జాగ్రత్త పోయే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ట్రైన్లో ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎవరి బ్యాగ్లకు వాళ్ళ బాధ్యతను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకొకటి మేము తెచ్చుకున్న డిన్నర్ కూడా మేము డిన్నర్ చేసేసినాం. స్నాక్స్ కూడా ఉంది. సో నాకైతే పైన సీట్ ఇచ్చేసారు. పైన వాళ్ళు కంఫర్ట్గానే ఉంది. నాకు బ్లాగ్ చేసుకోవడానికి ఇంకా వాళ్ళ కింద వాళ్ళు మంచిగా ముచ్చట్లు చేసుకుంటారు. నాకు వీడియో పిల్లలు డిస్టర్బెన్స్ లేదు. నేను ఎడిటింగ్ అయినా ఏమైనా చేసుకుని అంటున్నట్టు ఇక్కడ నుంచి చేసుకున్న కంఫర్ట్గా ఉంది. సో నాకు పైన సీటు పర్లేదు, మంచిగా ఉంది. సో ఈ నైట్ మొత్తం ట్రైన్లోనే ఉంటాం. మనకు 24 అవర్స్ కదా, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మనకు 24 అవర్స్ వెళ్ళడానికి. ఈ నైట్ మొత్తం ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి నెక్స్ట్ డే 8 o'clock వరకు మేము ఢిల్లీకి రీచ్ అవుతాము. అంతవరకు మొత్తము ఇక దాదాపుగా ఒక 24 అవర్స్ మొత్తం ట్రైన్లోనే గడపాలి. ఫుడ్ గిడ్డు మొత్తం ఇక్కడనే, మధ్యలో ఎక్కడ ఆపుతారు కానీ ఎక్కువసేపు ఆపారు. ఒక 10-15 minutes ఆపుతారు, అందుకు నుంచి ఎక్కువ ఆపారు. ఏదైనా ఉన్నట్టు ట్రైన్లోనే చూసుకోవాలి. ఇక మొత్తం మాకు కావాల్సిన ఫుడ్ మొత్తం మేము అరేంజ్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎలాంటి టెన్షన్ లేదు. మేము ఢిల్లీకి రీచ్ అవుతాము. అక్కడ నుంచి మళ్ళీ మా ప్రయాణం యథావిధిగా కొనసాగుతున్నాం. ఇది డే 1. దాదాపుగా మేము ఒక 12-13 రోజులు ఇక్కడ మా ట్రిప్ అయిపోయే వరకు ఒక 13 రోజులు పడుతుంది. 13 రోజులకి డే 1 డే 2 లాగా అట్లా 13 బ్లాగ్స్ లాస్ట్ 13 days ఇంకా 13 days వరకు 13 బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే నెట్వర్క్ ఇష్యూ అనేది ఒకటి ఉంది. నెట్వర్క్ సరిగా ఉండట్లేదు. వీడియో ఎడిటింగ్ చేయడం కానీ పోస్ట్ చేయడం కానీ లేట్ అవ్వచ్చు. నేను ఏమన్నా ఉంటే మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయినాక వీడియో పోస్ట్ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా అయితే వీడియో పోస్ట్ చేస్తా. సో నేను ఐటమ్ వీడియో పెద్ద చేయను కాబట్టి సో ఇప్పటి కాడికి వీడియో ఇక్కడ మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాను. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్. పెట్టకండి. కింద మాతో వచ్చినాక నీ ఫీలింగ్ చెప్పు ఒకసారి. మా జర్నీ స్టార్ట్ అయ్యి 24 hours అవుతుంది. ఇంకొక 1 hour అయితే రీచ్ అవుతాం. జాలీగానే గడిచిపోయింది ఇప్పటికి, కానీ ఇన్ని అవర్స్ అంటే కొంచెం కష్టంగా ఉంది. ఇంకా ఎప్పుడెప్పుడు రీచ్ అవుతామని ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. సో
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఢిల్లీకి రీచ్ అయిపోయినాము. నిన్న 6:30కి అయితే మేము ట్రైన్ ఎక్కితే ఇప్పుడు ఈ టైంకి అంటే దగ్గర దగ్గర 10:30కి మేము ఇక్కడ ఢిల్లీలో రీచ్ అయినాము. ఇది ఢిల్లీ రైల్వే స్టేషన్. సో ఎండ మస్తు కొడుతుంది, చూడాలి ఇక మా ప్రయాణం ఇక్కడ నుంచి సీదా బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ నుంచి మళ్ళీ హరిద్వార్కి బస్ ఎక్కేసి మేము హరిద్వార్కి రీచ్ అయ్యి ఈరోజు సాయంత్రం హరిద్వార్లో గంగా హారతికి మేము అటెండ్ అవుతాము. ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదు, ఒక రేంజ్లో కొడుతుంది. ఇక మొత్తం స్పెట్ బాగుంది ఇక్కడ. మీరు ట్రైన్ నుంచి దిగిన వెంటనే మనకు ట్యాక్సీ అంటే ట్యాక్సీ లేకపోతే మీకు వెహికల్ కావాలి, ఎవరైనా మీకు ఎలాంటి తెలియదు అనుకుంటే వాళ్ళు తెలియని వాళ్ళకి కూడా కోసం ఇక్కడ టూర్ గైడ్స్ ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయినా పర్లేదు. మీరు ఓన్గా మీకు తెలిస్తే మీరు వెళ్ళిపోయిందే మంచిది అవుతుంది. మీకు తెలిసి ఉంటే మీరు ఓన్గా వెళ్ళడమే మంచిది అవుతుంది. వాళ్ళని ఆ దగ్గరికి వెళ్ళి ఎట్లుంటుంది అంటే రాబర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. గుడ్డిగా ఎవరిని మనం నమ్మలేము. నమ్మికిటంగా మనం పోయినా అంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక దానికైతే యూజ్ అవుతాము. నేను కూడా వస్తుంటే చాలామంది ఎక్కడికి వెళ్ళాలి, మేము తీసుకెళ్తాం రండి, లగేజ్ ఇవ్వండి, మా వెహికల్ ఉంది అది అని అంటారు. కానీ అలాంటి వాళ్ళని మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది. తెలిసి తెలియక వాళ్ళకి మీరు నమ్మిరు అనుకో, తీసుకుపోయి వాళ్ళు ఉన్నది మన దగ్గర ఉన్న మొత్తం తీసుకొని సహాయం చేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైల్వే స్టేషన్ బయట మొత్తం అదే బ్యాచ్. కేర్ఫుల్గా ఉండండి, సరేనా?